ఒకటే 19వ వాక్యం. మీరు సమ్మతించి నా మాట వినిదెడల మీరు భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవించరు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా ఖడ్గము పాలవులు. ఈ రోజు దేవుని మాటకు మనం సమ్మతించాలి. సమ్మతించడం అనగా వినాలి. అక్కడ దేవుని ఒక వాక్యం చెప్పింది. మత్తయి సువార్త 4:4 వాక్యం మనం చదివినప్పుడు యేసు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉండి అరణ్యములకు వెళ్ళినప్పుడు అరణ్యములో సాతాను శోధకుడిగా వచ్చి శోధించినప్పుడు నీవు దేవుని కుమారుడైతే ఈ రొట్టెలను రాళ్ళుగా ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకుని తినమన్నప్పుడు అతడు ఒకటే చెప్పాడు యేసయ్య. ఏం చెప్పాడంటే మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించడు. ఈరోజు దేవుని మాట పెట్టి నువ్వు ఏమి తినాలో దేవునితో మాట్లాడతాడు. నువ్వు ఎలా బ్రతకాలో దేవునితో మాట్లాడతాడు. నువ్వు ఏ రీతిగా బలపరచబడాలో, నువ్వు చిన్న ఆరోగ్యానికి ఏ విధంగా ఆరోగ్యాన్ని తీసుకురావాలో దేవునితో మాట్లాడతాడు. కాబట్టి దేవుని మాట మనం వినేవారుగా ఉంటాం. దేవుని మాటలోనే దేవుని ఉంది. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక.